జీహెచ్ఎంసీలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. అభ్యంతరాల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. అభ్యంతరాలు అన్నిటినీ పరిశీలించిన అనంతరం పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు కమిషనర్ తెలిపారు. ఆ నివేదికలో ఇవాళ రేపో ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై గత 10 రోజులుగా భారీగా అభ్యంతరాలు నమోదయ్యాయి. ప్రధానంగా డివిజన్ల సరిహద్దుల నిర్ణయం, జనాభా ప్రమాణాలు పాటించకపోవటం, పాత కాలనీలను విడగొట్టడం, కొత్త కాలనీలను ఇతర డివిజన్స్లో కలపడం వంటి అంశాలపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల ఒకే కాలనీని 2 లేదా 3 డివిజన్స్లో చేర్చడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. తమ బలమైన ప్రాంతాలను తగ్గించేలా లేదా ప్రత్యర్థులకు అనుకూలంగా వార్డు మ్యాపింగ్ జరిగిందంటూ ఫిర్యాదులు చేశారు. కొత్త వార్డుల కేటాయింపులో సమన్వయం లేదని, కొన్ని వార్డుల్లో జనాభా అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభ్యంతరాలు వెల్లడయ్యాయి. ఈ అంశాలన్నింటినీ జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం కొన్ని డివిజన్ల సరిహద్దుల్లో స్వల్ప మార్పులు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అందులోనూ ముఖ్యంగా వార్డుల పేర్ల మార్పుపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో వార్డుల పేర్లు మార్చడంతో పాటు కాలనీలను ఒకే వార్డులో కొనసాగించేలా, జనాభా సమతుల్యత ఉండేలా రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే డ్రాఫ్ట్ డీలిమిటేషన్లో పెద్ద ఎత్తున మార్పులు ఉండే అవకాశం మాత్రం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికకు ఆమోదం తెలిపిన వెంటనే సోమవారం జీహెచ్ఎంసీ డివిజన్ల ఫైనల్ డీలిమిటేషన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. దీంతో కొత్త డివిజన్ల హద్దులు ఖరారు కానుండగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు కూడా మార్గం సుగమం కానుంది. ఫైనల్ నోటిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలు, ఆశావహులు, స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీలిమిటేషన్పై వచ్చిన అభ్యంతరాలకు ఎంత మేరకు న్యాయం జరిగిందన్నది సోమవారం విడుదలయ్యే ఫైనల్ నోటిఫికేషన్తో స్పష్టత రానుంది. జీహెచ్ఎంసీ రాజకీయ సమీకరణలను మార్చే ఈ ప్రక్రియ ముందు రోజులలో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.